తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ నోట్లకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నాడు. తను దొంగ నోట్లను పంచడం జరిగింది అనేటువంటి మాటను అయితే తను బయటపెట్టినటువంటి పరిస్థితి. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటుగా కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. సార్, ఏంటి అసలు బండి సంజయ్ చెప్తా ఉన్నాడు కేసీఆరే దొంగ నోట్లను పంచిండని. గతంలో ఒకసారి కేసు కూడా ఉంది కేసీఆర్ పైన. మరి బండి సంజయ్కి సమాచారం ఉందా? పూర్వపు మంత్రి కూడా అమిత్ షా గారే, వాళ్ళ గురువు గారే. మరి అప్పుడు పంచని అని వదిలేసిండ్రా, కాంగ్రెస్ పార్టీ ఓడిపోని అని చేసిండ్రా? సో మరి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున బల్క్గా పంచిందనంటే, సరే గతంలో వారికి ఏదో కేసులో దొరికింది దొంగ నోట్లకు సంబంధించి. ఒకసారి దొంగ నోట్లు చేసినోడు ఎన్నిసార్లైనా దొంగ నోట్లకు సంబంధించి ఉంటాడు. వాళ్ళ శిష్యులు కూడా కొన్ని ప్లాస్లలో తేలిండ్రు, అరెస్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్ కూడా పోయిండ్రు. సరే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎందుకు అనాల్సి వచ్చింది అనేది, కాంటెక్స్ట్ ఏంది అనేది బండి సంజయ్ గారిని అడిగితే మంచిది. కానీ ఆయన ఓన్లీ వన్ సైడే కదా చెప్తాడు, వదిలేస్తాడు. కాబట్టి ఇప్పటికైనా ఆ కేసు విషయంలో మళ్ళీ పునర్విచారణ చేసి అది దొంగ నోట్ల మంచి నోట్ల, దొంగ నోట్ల అయితే కేంద్ర ప్రభుత్వానికి తెలిసిందా తెలియదా, తెలిస్తే ఎందుకు ఊరుకున్నది, ఇదంతా కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల్ని సమాజాన్ని మోసం చేయడం అనేది నా యొక్క అభిప్రాయం. మాట్లాడింది కామన్ మ్యాన్ అయితే కాదు, ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరి అబద్ధాలు చెప్పాడు అనుకోవచ్చా? తన చేతిలో ఉన్నటువంటి ఎంక్వైరీలను ఎందుకు వేయట్లేదు అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు ఎప్పుడైతే కేసీఆర్ కొంచెం వ్యతిరేకమవుతాడో అప్పుడు అట్లాంటివన్నీ కొంచెం డామ్ డూమ్ చేస్తారు బీజేపీ వాళ్ళు. ఇంతే, నువ్వు అదంటే నేను ఇది పెడతా అని. ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఆయన, నితీష్ కుమార్, ఒక 12-13 సంవత్సరాల క్రితం A12గానో A13గానో ఉన్నాడు ఒక మర్డర్ కేసులో. ఓకే, ఎవరో ఉన్నప్పుడు పెట్టిండు. అది బేస్ చేసుకొని ఇండియా కూటమితో ఉన్న నితీష్ కుమార్ను నిన్ను అరెస్ట్ చేసి లోపల పడేస్తామని చెప్పి ఎన్డీఏ కూటమికి తీసుకున్న చరిత్ర. మొన్న ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించి అన్యాయం జరుగుతుందని కేటీఆర్ని పంపించినందుకు మరి ఇట్లాంటిది కూడా వేసి ఉండొచ్చు. అది ఒకటి ఉంటుంది, కానీ దొంగతనం చేయండి ఏం బయటికి రాదు, ఒకటి రెండు ఉంటాయి. ఓకే, కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ ప్రెషర్ టాక్టిక్స్ ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు బీజేపీ. ఏదున్నా దొంగతనమే. సో కలిసి ఉన్నప్పుడు దొంగతనం మంచితనమై విడిపోయేటప్పుడు దొంగతనం కాదు. ఒకవేళ అది కనుక నిర్ధారణ తేలితే అది వాస్తవాలు కూడా బయట పెట్టాలి, ఏదో సెన్సేషన్ కొరకు చేయడం కాదని నాకు. మీ ప్రమాణ స్వీకారం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాల మహానాడు, అలాగే అద్దంకి దయాకర్ అభిమానులు కూడా. ఎప్పుడు ఉండబోతా ఉంది? మేబీ ఫస్ట్ తర్వాత ఉంటుంది. ఫస్ట్ తర్వాత ఎందుకంటే 30-31 సెలవులు, ఉగాది, రంజాన్ ఉన్నది. అటు తర్వాత 4th లోపు. సో 4th కూడా పైగా నాది బర్త్డే ఉంది, కానీ దానికంటే ముందే చైర్మన్ గారి అవైలబిలిటీని చూసుకొని 29th వరకు టెన్యూర్ కంప్లీట్ అవుతుంది. సో అప్పటి నుంచి ఇప్పుడు ఎలక్ట్ ఎమ్మెల్సీని తర్వాత ఎనాక్టెడ్ ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి హక్కు వస్తుంది. బడ్జెట్ సమావేశాలు జరిగిపోయాయి. బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్లకు పైగా ఉంది. బడ్జెట్ని చూస్తే ఏమనిపిస్తుంది? అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా కనబడతా ఉందా బట్టి విక్రమార్క ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్? వాస్తవ బడ్జెట్ ఉంటుంది ఈసారి. ఎట్లా అంటే పద్దులకు సరితూగే కేటాయింపులే ఉంటాయి. ఎగ్జాగరేషను ఎక్స్ట్రా చూపి ఇప్పుడు కేసీఆర్ పెట్టిన బడ్జెట్ చూస్తే అప్పుడే 3,10,000 3,20,000, ఇప్పుడు మనం 4 లక్షలు పెట్టాల్సి వచ్చు. అంటే ఇవ్వని పెట్టడం కాదు, ఇచ్చేది పెట్టడం. రియలిస్టిక్ బడ్జెట్ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం బట్టి గారు చేసిండ్రు. దాని ఫలితాలు మీకు మే, జూన్ నుంచి కూడా తెలుస్తాయి. ఏదో చెప్పినవి చేయకుండా కేటాయింపుల వరకు పరిమితమయ్యే బడ్జెట్ కాదు ఇది. థ్యాంక్ యూ.